హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, క్రిస్టల్స్ కావాలన్నా, రుద్రాక్ష కావాలన్నా, ఇంకేమైనా జెమ్ స్టోన్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా కూడా ఇవన్నీ సర్వీసెస్ అన్నీ కూడా ఛార్జబుల్ అండి. మీరు అమౌంట్ పే చేసిన తర్వాతనే మీకు ఇవైతే అందుతాయి. సో చాలామంది క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే, ముందు చెప్పేయండి, రెమెడీస్ చెప్పేయండి, రీడింగ్స్ చెప్పేయండి, తర్వాత అమౌంట్ పంపిస్తాను అని అంటున్నారు. ఇదైతే రాంగ్ అండి. ఇదైతే యాక్సెప్ట్ చేయరు. పేమెంట్స్ చేయకుండా మీకు ఏది కూడా చెప్పడం అనేది జరగదు. కొంతమంది అంటుంటారు, మేమేం క్రిస్టల్స్ వేసుకోవాలి, ఏం రుద్రాక్ష వేసుకోవాలి చెప్పండి. పేమెంట్ ఏది చేయకుండా మేము ఎలా చెప్తాం, మీ రీడింగ్ చూసి, మీ డేట్ ఆఫ్ బర్త్ అవి చూసి అన్నీ మీకు ఏది సూట్ అవుతుంది అనేది చెప్పాలి. ఆ పని చేయాలి అని అంటే సర్వీస్ ఛార్జెస్ అవుతాయి మాకు. సో ఏ పేమెంట్ చేయకుండా మీకు ఏది చెప్పమని దయచేసి అడగద్దు. కొంతమంది డిస్కౌంట్స్ అడుగుతుంటారు. డిస్కౌంట్స్ ఏంటండి, అసలు ఈ దీంట్లో డిస్కౌంట్ అనేది ఉండదు. ఓన్లీ ఎంత ఛార్జెస్ అని నేను చెప్తే మేము అంత పే చేయాలి అంతే. తగ్గించండి, పెంచండి ఇవన్నీ అడగద్దు దయచేసి. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఇప్పుడు మీ పర్సన్ ఎవరితో మీ విషయాలు డిస్కస్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అని అంటే మీ పర్సన్కి ఎవరో ఒకళ్ళు పక్క నుండి గైడ్ చేసే వాళ్ళు అయితే ఉండాలి. కాబట్టి మీ విషయాలన్నీ కూడా తన ఫ్రెండ్తో కానీ ఎవరితోనో కానీ డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు అంటే గైడెన్స్ కోసం, జస్ట్ మిమ్మల్ని ఏదో అన్పాపులర్ చేద్దామనో మీకు బ్యాడ్ నేమ్ తీసుకొద్దామనో అయితే కాదు. ఒంటరిగా డెసిషన్ తీసుకుంటే అది గ్యారంటీగా తప్పు అవుతుంది, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారేమో అని తన మీద తనకి నమ్మకం లేదు. నేను కరెక్ట్ డెసిషనే తీసుకుంటాను అన్న నమ్మకం తన మీద తనకి లేదు. కాబట్టి ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని వీళ్ళందరినీ అడిగి డిసైడ్ చేస్తున్నారు అసలు ఏం చేయాలి నెక్స్ట్ అనేది. సో ఇవన్నీ కూడా మీకు ఈ మంత్ ఫుల్ మూన్ తర్వాత, అంటే పౌర్ణమి తర్వాత ఒక డెసిషన్ కంటూ వస్తారు మీ పర్సన్. ఇక్కడ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని బాగా రాంగ్ ట్రాక్ మీద వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్సే బలవంతంగా పంపించారనమాట రాంగ్ ట్రాక్ మీదకి. అంటే థర్డ్ పార్టీ వైపు, థర్డ్ పార్టీ వల్ల ఫైనాన్షియల్గా మనకి ప్రాఫిట్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ వైపే వెళ్ళాలి, నువ్వు థర్డ్ పార్టీతోటే మ్యారేజ్ అవుతుంది, నీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఉంటే థర్డ్ పార్టీ తోటే ఉంటుంది అని బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎప్పటి నుంచి మీ పర్సన్ అసలు మెచ్యూరిటీ రాలేదు మైండ్, అప్పటి నుండే ఇలాంటి గైడెన్స్ ఇచ్చేవారు వాళ్ళ పేరెంట్సే. పేరెంట్స్ అంటే నాకు ఇక్కడ అథారిటీ ఫిగర్ ఏదో కనిపిస్తుంది, అంటే ఫీమేల్ ఫిగర్ కనిపిస్తుంది. మేబీ వాళ్ళ సిస్టర్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు. అంటే థర్డ్ పార్టీని చేసుకోవటం వల్ల మనకి ఫైనాన్షియల్గా లాభం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ మీ పర్సన్ అయితే ఏమీ ఆలోచించలేదు పాపం. వాళ్ళు చెప్పినట్టే వినడం, వాళ్ళు చెప్పినట్టే చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది, థర్డ్ పార్టీ బాగా క్లవర్ మీ పర్సన్ కంటే. ఎలా అంటే, మీ పర్సన్ ప్రైమరీ స్కూల్ నాలెడ్జ్ ఉంటే థర్డ్ పార్టీ నాలెడ్జ్ పిహెచ్డి లెవెల్లో ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్లో కాదు, మిగతా విషయాల్లో. సో అలా మీ పర్సన్ని బాగా యూస్ చేసుకున్నారు వాళ్ళ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ లాభాల కోసం అలా యూజ్ చేసుకున్నారు. ఆ విషయం ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత మీ పర్సన్కి తెలిసింది. అప్పటి వరకు మీ పర్సన్కి కూడా తెలియదు. మీ పర్సన్ కూడా అనుకున్నారు, ఆహా ఇదంతా నా మీద ప్రేమ ఉండబట్టే వీళ్ళు ఇలా నాతో క్లోజ్గా ఉంటున్నారు,
ఎక్కడికి వెళ్ళినా నన్నే రమ్మంటున్నారు, నన్నే తీసుకెళ్ళమంటున్నారు. ఒంటరిగా వెళ్ళరు అసలు వీళ్ళు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమైనా కానీ యూజ్ చేయరు. నేనే తీసుకెళ్ళాలి, నేనే తీసుకురావాలంటే ఎంత గ్రేట్, నేనంటే ఎంత ఇష్టం అని ఫీల్ అయిపోయారు తెగ. కానీ అక్కడ అసలు విషయం ఏంటి, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే వీళ్ళని యూజ్ చేసుకున్నారు అన్ని విషయాల్లో. ఇంట్లో ఏమన్నా తీసుకురావాలన్నా ముందు వీళ్ళనే పంపిస్తారు, మీ పర్సన్ని. ఏం పని చేయాలైనా అన్నా మీ పర్సన్ని పంపిస్తారు. కొంతమంది విలేజెస్లో ఉన్న వాళ్ళు ఆ పొలం పనులు అవన్నీ కూడా మీ పర్సన్ చేత చేయించుకున్నారు. సో అలాంటివి చాలా జరిగినాయి. ఇంకా విలేజ్ అంటే ఇంకా చాలా దారుణంగా ఉంటాయి పనులు, అవన్నీ కూడా మీ పర్సన్ చేతే చేయించారు. తర్వాత అయితే కొంచెం అవేర్నెస్ అయితే వచ్చింది మీ పర్సన్కి. ఎలా, మీ పర్సన్కి ఫ్రెండ్స్తో ఎక్కువ కలవడం ద్వారా తెలిసింది. కొంచెం కొంచెం అనిపించినా కూడా తప్పు ఇట్లాగా వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి అట్లా చెప్తారు, కానీ మా థర్డ్ పార్టీ చాలా గ్రేట్ అని ఫీల్ అయిపోయేవారు. సో తర్వాత రోజులు గడిచే కొద్దీ నిజం బయటపడింది, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసింది. అప్పటి నుండి కొంచెం కేర్ఫుల్గా ఉండడం స్టార్ట్ చేశారు మీ పర్సన్. మీ పర్సన్ అయితే ఫైనాన్షియల్గా కూడా చాలా నష్టపోయారు ఈ సెపరేషన్ పీరియడ్లో. ఎడిక్షన్కి అలవాటు అయిపోయారు, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వచ్చేసాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ మానుకుంటూ వస్తున్నారు. మళ్ళీ నేను ఓల్డ్ పర్సన్ అంటే పాత రోజుల్లో ఎలా ఉండేవారు, ఎంత పర్ఫెక్ట్గా ఉండేవారు, జిమ్కి వెళ్ళేవారు, హెల్త్ కాన్షియస్ ఉండేవారు, అంటే హెల్తీ ఫుడ్ తినేవారు, బాడీ మెయింటైన్ చేసేవారు బాగా. అవన్నీ ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీకి దూరం అయిపోయాక తన మైండ్ సెట్ అయితే మళ్ళీ మారింది, ఒరిజినల్ స్టేజ్కి అయితే వచ్చింది. అయితే ఇలాగా ఎవరైతే మీ థర్డ్ పార్టీని వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఎవరైతే మీ పర్సన్కి చెప్పారో ఇలాగ థర్డ్ పార్టీతో ఎక్కువే ఉండాలి నువ్వు, వాళ్ళు చెప్పినట్టు వినాలి అని, వాళ్ళని కూడా వీళ్ళు దూరం పెట్టారు. వాళ్ళకి చెప్పడం అంటే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. నా లైఫ్లో మీరు డెసిషన్ తీసుకోవద్దు, డెసిషన్ నాదై ఉంటుంది, మీరు నన్ను రాంగ్ ట్రాక్ మీద పంపించారు కాబట్టి ఇక ముందు మీ మాట వినదలుచుకోలేదు అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు అయితే జరిగాయి మీ పర్సన్ లైఫ్లో, మీ పర్సన్ ఫ్యామిలీలో. ఇప్పుడు ప్రజెంట్ కెరీర్ మీద అయితే ధ్యాస పెడుతున్నారు ఎక్కువ మీ పర్సన్. అండ్ నెక్స్ట్ అప్రోచ్ ఎలా చేయాలి, నెక్స్ట్ మ్యారేజ్ అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి మీకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఉన్న లోన్స్ అవన్నీ క్లియర్ చేయాలి కాబట్టి హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎక్స్ట్రా జాబ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు మీ పర్సన్. తర్వాత మీ పర్సన్ ఎలా అయితే ఇప్పుడు April 25th నుంచి ఇంకా మీకు మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు చాలామంది. ఇక్కడ ఏరీస్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏరీస్, లియో, సెజిటేరియస్, లిబ్రా, జెమినై, క్యాన్సర్, స్కార్పియో. ఇక్కడ టోటల్ రాసులన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ నంబర్ 2 and 1. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఇప్పుడు లాస్ట్ బిఫోర్ సెపరేషన్ ఏదైతే ఆలోచించారో ఇలాగా థర్డ్ పార్టీని చేసుకుంటే ఇవన్నీ కలిసి వస్తాయి, ఫైనాన్షియల్గా నేను సెట్ అయిపోతాను అని అనుకున్నారో, ఇప్పుడైతే తన మనసులో ఇది లేదు. ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా తినకి వాల్యూ ఇవ్వనప్పుడు వాళ్ళు ఎన్ని ఉన్నా వేస్టే కదా అని తెలిసింది మీ పర్సన్కి. సో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఏమీ లేకపోయినా పర్వాలేదు, నాకు వాల్యూ ఇచ్చేవాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు ప్రజెంట్ ఫీలింగ్. ఎందుకంటే ఎన్ని ఉన్నా, తిన్నావా, హెల్త్ ఎలా ఉంది, ఆఫీస్కి వెళ్ళావా, ఇలాంటివి ఏమీ అడగకపోతే ఎంతమంది ఉన్నా వేస్టే కదండి. అదే మీ పర్సన్ ఫీలింగ్ కూడా. సో అలాంటి వాళ్ళే కావాలి అని డిసైడ్ అయ్యారు. అది ఎవరో కాదు, మీరే.
మీరైతేనే ఒక తల్లి ప్రేమ లాంటి ప్రేమ చూపించారు అతనికి. సో ఇప్పుడు మీ వైపు రావడానికైతే 100% డిసైడ్ అయ్యారు. రీయూనియన్ అయితే తప్పకుండా ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ నుంచి. సో ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ హ్యాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, క్లయింట్స్ ఎవరైనా ఆల్రెడీ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు. క్రిస్టల్స్, రుద్రాక్ష ఇవన్నీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ నేను డిస్పాచ్ చేశాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, చాలామందికి ఈ పర్సనల్ రీడింగ్ అంటే ఏంటో తెలియట్లేదు. పర్సనల్ రీడింగ్ అంటే అందులో ఎన్ని క్వశ్చన్స్ చెప్తారు అని అడుగుతున్నారు. క్వశ్చన్ వైజ్ రీడింగ్ కూడా ఉంటుంది. క్వశ్చన్ వైజ్ రీడింగ్ కూడా ఛార్జెస్ ఎంత అవుతాయని నాకు వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను చెప్తాను. ఫుల్ రీడింగ్ ఎంత అవుతుంది ఇవన్నీ కూడా మీరు ఛార్జెస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరైతే ఈ రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటున్నారో వారు కూడా ఫస్ట్ రీయూనియన్ రెమెడీస్ ఓన్లీ తీసుకుంటే అవి వర్కౌట్ అవ్వవు. మీరు రీడింగ్ తీసుకున్న తర్వాత రీయూనియన్ రెమెడీస్ తీసుకుంటే అవి వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ మీకు ఉండాలి ఏంటి, మీది హారోస్కోప్లో, మీ రీడింగ్లో అక్కడ మళ్ళీ మీరు మీ పర్సన్ని కలుస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు విడిపోవడం జరిగింది కానీ మళ్ళీ కలుస్తారు అని ఉంటే రీడింగ్లో ఈ రీయూనియన్ రెమెడీస్ మీకు వర్కౌట్ అవుతాయి. లేదు మీరు ఇంకా విడిపోతారు అని ఉన్నప్పుడు మీరు ఎంత రీయూనియన్ రెమెడీస్ చేసినా మీరు కలవరు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఊరికే రీయూనియన్ రెమెడీస్ చేస్తూ ఉంటే రీయూనియన్ అవ్వరు. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.